హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఫుడ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ బి పర్మనెంట్ అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. స్టార్టింగ్లోనే మీకు 70,000కి పైగానే సాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబుల్ ఈ యొక్క వేకెన్సీస్కి. ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ని అండ్ అలాగే ఎలా అప్లై చేయాలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. కాబట్టి వీడియోని అస్సలు కూడా స్కిప్ చేయొద్దు. ఇంతవరకు ఒక నోటిఫికేషన్ కూడా ఎవరికీ తెలియదు. సో నేనే మీకు ముందుగా అప్డేట్ అయితే చేస్తున్నాను. కాబట్టి ఒక చిన్న లైక్ చేసి ఒక సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంటి దగ్గరే ఉండి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారా? అయితే మీకు ఒక మంచి శుభవార్తను అయితే తీసుకొచ్చాను. అది కూడా మన ఛానల్ తరపుననే. సో మన ఛానల్కి సంబంధించి ఏదైతే ఆర్కే లాజిక్స్ యాప్ ఉందో ఇందులో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. రైల్వే, బ్యాంక్, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్, ఇలా అన్ని రకాల జాబ్స్కి సంబంధించి క్లాసెస్ అయితే అందిస్తున్నాము. ఇందులో జస్ట్ 999 రూపీస్కే 1 year వ్యాలిడిటీ ఉంటుంది. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ అయితే ఉంటాయి. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ అయితే ఉన్నాయి. మీకు నచ్చినటువంటి కోర్స్ అనేది ఇందులో తీసుకోవచ్చు. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఫ్రీ వీడియోస్ ఉన్నాయి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. గాయస్, ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఈ యొక్క ఫుడ్ ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఈ యొక్క సంబంధిత శాఖకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేశారు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మనకి గ్రూప్ ఏ అలాగే గ్రూప్ బి క్యాడర్కి సంబంధించినటువంటి పర్మనెంట్ అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే తెలంగాణ వాళ్ళు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఫీజు కూడా చాలా తక్కువగానే ఉంది. అమ్మాయిలకి ఫీ లేదు. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయితే ఫ్రీగా అయితే అప్లై చేయొచ్చు. మిగతా వాళ్ళు మాత్రమే కేవలం 300 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అంటే మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇక్కడ మీకు ఏంటి అంటే ఒక సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ నోటిఫికేషన్లో ఆ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు. సో మీకు రాత పరీక్ష అనేది 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ఇంటర్వ్యూ వచ్చేసి అంటే షార్ట్ లిస్ట్ అవుతారు కదా రిటర్న్ టెస్ట్లో, వాళ్ళకి 40 మార్క్స్కి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక రిటర్న్ టెస్ట్కి సంబంధించి ఇక్కడ ఆ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు, ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు అనేది. దాని తర్వాత ఇంటర్వ్యూకి సంబంధించి కూడా ఇక్కడ ఎగ్జామ్ అంటే ఇంటర్వ్యూలో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారో టాపిక్స్కి సంబంధించి కూడా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో మీరు ఇక్కడ ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి ఏదైతే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి వేకెన్సీస్ ఉన్నాయో ఆ పోస్టులకి సంబంధించి మీకు కేవలం సింగిల్ పేపర్కి సంబంధించి ఎగ్జామ్ అనేది ఉంటుంది. అంటే మీకు ప్రిలిమ్స్, మెయిన్స్ అంటూ అలా ఉండవు. కేవలం ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. 2.5 hours పాటు కూడా కండక్ట్ చేస్తారు. 100 మార్క్స్కి సంబంధించి మీకు ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. ఇందులో మీకు ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే జనరల్ అవేర్నెస్ ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ అండ్ రీజనింగ్, అలాగే ఏపీఈ, డిఏ లేదా అగ్రి ఎక్స్పోర్ట్ రిలేటెడ్ టాపిక్స్ మీద 30 questions, 30 marks. క్వశ్చన్స్ ఫ్రమ్ ది సబ్జెక్టెడ్ కన్సర్న్ ఎట్ డిగ్రీ లెవెల్ సంబంధించి టాపిక్స్ మీదనేమో 30 questions. నెక్స్ట్ ఎస్ఏ రేటింగ్ అండ్ ప్రెసెస్ రేటింగ్కి సంబంధించి డిస్క్రిప్టివ్ విధానంలో 2 questions అడుగుతారు, 20 marks. ఈ విధంగా మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే క్వశ్చన్స్ వస్తాయి. సో దాని తర్వాత మీకు ఈ యొక్క పోస్టులకి సంబంధించినటువంటి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఈ యొక్క జాబ్స్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 14th July. సో మీరు 14th July లోపు అయితే అప్లై చేసుకోవాలి. పోస్టింగ్ వచ్చేసి చూడండి, నోటిఫికేషన్లో ఇచ్చారు ఆల్ ఇండియా సర్వీస్ లేబిలిటీ ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మీరు ఎక్కడైనా సరే జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో ఈ పోస్టులకి సంబంధించి కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఎలా అప్లికేషన్స్ పెట్టుకోవాలి, ఏంటి, ఏమేమి పోస్టులు ఉన్నాయి అనేది. అయితే ఇందులో మనకి చాలా ఉద్యోగాలు ఉన్నాయి కదా, గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించి, గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి. ఇందులో మీకు గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి పోస్టుల గురించి మాత్రమే చెప్తున్నాను. ఏదైతే మనకి ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టులు ఉన్నాయో సో వాటి గురించి మాత్రమే మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మనకి అసిస్టెంట్ మేనేజర్ అని చెప్పేసి ఏదైతే జాబ్స్ ఉన్నాయో అసిస్టెంట్ మేనేజర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో, అలాగే జనరల్ విభాగంలో, అలాగే
జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ అని చెప్పేసి ఇక్కడ సీరియల్ నెంబర్ 5, 6, 7 చూడండి. వీటికి మీరు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేయొచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ లోపు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. మీకు క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. అయితే ఇక జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు సాలరీ ఎంత వస్తుందంటే గ్రూప్ బి హోదాలో మీకు పే లెవెల్ అనేది 6th బేసిక్ పేనే మనకి 35,400 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 lakh పైగానే ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి 70,000కి పైగానే మీరు సాలరీ అనేది పొందొచ్చు. ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి జనరల్ విభాగంలో పోస్టులకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మీరు బ్యాచిలర్స్ లేదా అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. అది అగ్రికల్చర్, హార్టికల్చర్, ప్లాంటేషన్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్, వెటర్నరీ సైన్స్, డైరీ సైన్స్, డైరీ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి విభాగంలో ఏ విభాగంలో ఉన్నా ఎలిజిబుల్ అన్నమాట. అలాగే అగ్రికల్చర్కి సంబంధించి విభాగంలో కూడా పోస్ట్ అనేది ఉంది, ఈడబ్ల్యూఎస్కి కేటాయించారు. సో దీనికి సంబంధించి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. జనరల్ విభాగంలోనేమో ఇక్కడ జనరల్ కేటగిరీకి 3 వేకెన్సీ ఉంది, ఓబీసీ కేటగిరీలో 1 వేకెన్సీ అనేది ఉంది. మనకి అన్ని పోస్టులకి సంబంధించి చూస్తే ఇక్కడ జనరల్ కేటగిరీలో వేకెన్సీ అనేది ఉంది కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్టులకు వచ్చేసేమో ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ అనేది హిందీ లేదా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్లో హిందీ అనేది ఒక సబ్జెక్ట్స్గా చదివి ఉన్నట్లయితే మీరు కంపల్సరీగా ఈ పోస్టులకి సంబంధించి అయితే అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకి అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, ఫుడ్ ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేసేటువంటి సంస్థకి సంబంధించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ అనమాట. సో దీనికి సంబంధించి మీకు గనక ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే ఆన్లైన్లో అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు. వీటికి సంబంధించి మీకు ఎగ్జామినేషన్ వచ్చేసేమో ఢిల్లీలో అయితే కండక్ట్ చేస్తారు. అక్కడికే వెళ్ళి మీరు ఎగ్జామినేషన్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. కానీ పోస్టింగ్ మాత్రం ఆల్ ఇండియా అయితే ఇస్తున్నారు కాబట్టి సో ఎవరు కూడా వదులుకోవద్దు. మనకి స్టార్టింగ్లోనే ఎంత మంచి సాలరీని ఆఫర్ చేసే గవర్నమెంట్ జాబ్స్ చాలా రేర్గా అయితే వస్తూ ఉంటాయి కాబట్టి మిస్ చేసుకోవద్దు. మీకు నెగటివ్ విధానం అనేది ఉంటుందా ఉండదా ఇక్కడ మరి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించి కానీ అలాగే మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఇక ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ డాక్యుమెంట్స్కి సంబంధించి ఎంత సైజ్ ఉండాలి అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. మనకి 25% ఆఫ్ నెగటివ్ అంటే 1/4 అంటే ప్రతి రంగానికి 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఒక జాబ్స్కి ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్ విధానంలోనే అప్లై చేయాలి. మీకు డైరెక్ట్గా లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి ఫస్ట్ ఇక్కడ ఫ్రెష్ క్యాండిడేట్ అని చెప్పేస్తుంది కదా, సో దీనిపైన క్లిక్ చేసి ఫస్ట్ ఇందులో మీరు కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని తర్వాత బ్యాక్ వచ్చేసేసి సో మీరు ఇక్కడ నెక్స్ట్ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ సెలెక్ట్ చేసేసి డైరెక్ట్గా మీరు అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇలా మీరు అప్లై అయితే చేసేసేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో అయితే పెట్టుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.